మహిష్మతి రాజ్యంలో పల్లకి దూరంగా దిగుతుంది ఒక మహిళ. ఆమె పేరు శివగామి దేవి. రాజ్యం అంటే ధర్మాన్ని రక్షించడానికి నేను చేసేది యుద్ధం కాదు, న్యాయం. ఆమె దృష్టిలో గర్వం, హృదయంలో ప్రేమ. కాని రాజ్యం కోసం హృదయాన్ని కూడా త్యాగం చేస్తుంది. సూర్యకిరణాలలో ధూళిరాశి మధ్య ప్రవేశిస్తాడు అమరేంద్ర బాహుబలి. వీరుడు అంటే జీవితాన్ని ధర్మ కోసం అర్పిస్తాడు. ఆయన కత్తిలో బలముంది, కాని హృదయంలో దయ ఉంది. ఆయన జనంకి వీరుడు, దేశంకి దైవం. సింహాసనం మీద కూర్చుని చిన్న నవ్వుతో చూస్తున్నాడు భల్లల దేవా. నేను రాజ్యాన్ని ప్రేమిస్తాను, కాని ఆ సింహాసనం నాది కావాలి. ఆయన కనుల్లో అసూయ వెలుగుతుంది, హృదయంలో దయ లేదు. ఆయన కోసం రాజ్యం అంటే ప్రతి రక్తం బిందు. వనం మధ్యలో ఒక స్త్రీ నిలబడి ఉంది, ధనుస్సు చెయ్యిలో, దీపం హృదయంలో. ఆమె పేరు దేవసేన. నీతి కోసం నేను ప్రతి యుద్ధం చేస్తాను. ఆమె ప్రేమలో బలం ఉంది, బలంలో నీతి ఉంది. దేవసేన శక్తి యొక్క స్వరూపం. రాజ్యంలో ఒక యోధ, ఆయన పేరు కట్టప్ప. ఆయన విశ్వాసం ఆయన జీవితం కన్నా గొప్పది. నేను సేవకుడను, కాని సేవకుడు కూడా మనసు కలిగినవాడే. ఆయన కత్తి రాజ్యం కోసం పగిలిన హృదయం మీద పడి ఉంది. అడవి మధ్యలో వెలుగుతుంది ఒక దీపం, అవంతిక. ఆమె నదిలాగా సొగసుగా, అగ్నిలాగా ఉగ్రంగా ఉంది. స్వాతంత్ర్యాన ప్రాణం కన్నా పెద్ద దానం. ఆమె ప్రేమ మరియు వీరం కలిసిన సూర్యోదయం లాంటిది. మహిష్మతి నగరం స్వర్ణమయ రాజ్యం. గోపురల్లాంటి మినార్స్, నగర వీధిలో ఉత్సాహ నాదాలు. ఇది ఒక రాజ్యం కాదు, ఇది ఒక చరిత్ర. ప్రతి రైతు, ప్రతి సైనికుడు మహిష్మతి యొక్క హృదయం. అగ్ని మధ్యలో రెండు శక్తులు ఎదురుగా నిలబడ్డాయి, బాహుబలి మరియు భల్లల దేవా. నీ రాజ్యం నాదవుతుంది బాహుబలి. రాజ్యమంటే ప్రజలకు సేవ, సింహాసనం కాదు. అగ్నిలో జన్మించిన యుద్ధం నీటితో ముగిసింది. మహిష్మతి పునః ప్రాణపడింది. బాహుబలి పేరు మరోసారి గగనంలో వినిపించింది. ఇది బాహుబలి కథలో నీతి, ప్రేమ మరియు త్యాగం యొక్క మహాగాథ. రాజ్యం మారచ్చు, కాని బాహుబలి పేరు అనంతంగా నిలుస్తుంది.